ఫ్రెండ్స్, అరకు జర్నీ మాది వచ్చేసి హైదరాబాద్ కాచిగూడలో రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయింది. సో ఈవినింగ్ 6:20కి ట్రైన్ ఎక్కాము, మహబూబ్నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వైజాగ్లో 7:20లోకి దిగాము. సో దీని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి అరకు ఘాట్ రోడ్లో మా జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు చూసేది ఇది అరకు ఘాట్ రోడ్. వైజాగ్ నుంచి అరకుకి వెళ్ళే రూట్లో ఇది నాకు చాలా మంచిగా అనిపించి ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాను. ఈ ఘాట్ రోడ్ని ఎక్స్పీరియన్స్ చేయడంలో నాకు చాలా మంచిగా అనిపించింది. చాలా థ్రిల్లింగ్గా ఉంది. సో ఎగ్జైట్మెంట్గా ఉంది, ఎట్ ద సేమ్ టైం భయం కూడా ఉంది. సో నేను ఫస్ట్ టైం ఈ రూట్లో డ్రైవ్ చేస్తున్నాను. నడపడం ఇదే నా ఫస్ట్ టైం. బట్ నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను సింపుల్గా నడపగలిగాను. నా నుంచి సజెషన్ ఏంటంటే, కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు మోస్ట్లీ అయితే ఇక్కడ అవాయిడ్ చేయండి. అండ్ మంచిగా మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే డ్రైవ్ చేయండి. ఇంకోటి, మన యొక్క కార్ కండిషన్ మంచిగా ఉంటే మాత్రమే ఈ రూట్లో మనం నడపగలుగుతాం. సో మధ్యలో బ్రేక్ డౌన్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. చూస్తున్నారు కదా మీరు, ఎంత టర్నింగ్స్ వస్తున్నాయి, ఎలా వస్తున్నారు. ఆపోజిట్ నుంచి వచ్చే వాళ్ళు అసలు మినిమం అసలు కనిపించట్లేదు. మనం టర్నింగ్ తీసుకునేటప్పుడు అయితే ఇవి కేర్లెస్గా ఉన్నామంటే సో యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ టర్నింగ్స్ తీసుకునే దగ్గర మనం హార్న్ కొట్టినామంటే ఎదుటోడు వచ్చే వాళ్ళకి మనం ఇండికేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ఇన్ కేస్ హార్న్ కూడా కొట్టకపోయినామంటే ఎదుటోడు వచ్చేసి డైరెక్ట్గా మన ముందు వచ్చేసి ఆపే ఛాన్సెస్ కూడా ఉంది. సో నేను చెప్పే సజెషన్ ప్రకారంగా మీరు కొంచెం ఫాలో అయ్యి సో అరకుకి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే, డ్రైవ్ చేసేటప్పుడు మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ మొత్తం రోడ్ పైన పెట్టండి. సో 1 సెకండ్ అటు ఇటు చూసినా కానీ ఏం చేయలేమన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ముంగట మీరు చూస్తున్నారు కదా, ఆ వ్యాన్ని అసలు నేను ఓవర్టేక్ చేయడానికి మినిమం నాకు ఒక 4 minutes పైన పట్టింది. సో ఎందుకంటే ఓవర్టేక్ చేయడానికి అసలు ప్లేస్ మాత్రమే లేదు. ఆపోజిట్ వచ్చే వాళ్ళకి వెళ్ళడానికే ప్లేస్ లేదు. అలాంటిది ఓవర్టేక్ చేయడం అనేది చాలా కష్టమైన పని. సో ఆడ కూడా ముంగట వెళ్ళే వ్యక్తి కూడా చాలా ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అనుకుంటా. సో చాలా కట్స్ అండ్ చాలా స్పీడ్గా వెళ్తుండే కాబట్టి నేను ఓవర్టేక్ చేయకుండా ఆయనతో పాటు వెళ్ళిపోయాను. ఇంకోటి, సమ్ టైమ్స్లో ఒకసారిగా అయితే ఒక పర్సన్ చాలా స్పీడ్గా వచ్చేసిండు, ఎగ్జాక్ట్ వెళ్ళేసేసి నా ముంగట ఆపిండు. అప్పుడు నాకు ఏం అర్థం కాలేదు. సో సడన్గా బ్రేక్ కండిషన్ బాగుంది కాబట్టి ఇమీడియట్లీ సడన్ బ్రేక్ వేసేసి ఆపేసాను. సో ఇంకోటి, ఇక్కడ మబ్బులు కూడా చాలా క్లౌడ్స్ టైంలో, మార్నింగ్ టైంలో ఇక్కడ అస్సలు రోడ్ సరిగ్గా కనిపించదంట. సో అది ఒకసారి మీరు చూసుకొని డ్రైవ్ చేయండి మ్యాక్సిమం. అరకు వెళ్ళే ఫస్ట్ డేలో ఆన్ ద వేలోనే బొర్రా కేవ్స్, ఒక అప్రాక్సిమేట్లీ 8 to 10 kilometers దూరంలో బొర్రా కేవ్స్ ఉన్నాయి. సో మేము దాన్ని చూసేసుకొని పోవడానికి కోసమని టికెట్ తీసుకున్నాం. పర్ హెడ్ వచ్చేసి 80 rupees తీసుకుంటున్నారు. సో కొంచెం అప్రాక్సిమేట్లీ అంతా కింద డౌన్ కాదండి. సో అప్రాక్సిమేట్లీ కొంచెం ఒక 5 to 10 minutes కిందికి దిగితే బొర్రా కేవ్స్ లోపలికి వెళ్ళిపోతున్నాం. సో చూస్తున్నారుగా మీరు, మేము బొర్రా కేవ్స్కి కిందికి దిగేది కూడా చూడొచ్చు మీరు. సో దీని లోపలికి పోతే మస్తు చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. కానీ కొంచెం కిందికి పోతున్న కొద్దీ అక్కడ అంతగా ఆక్సిజన్ లేదన్నట్లుగా అనిపించింది నాకైతే. సో కొంతమంది ఏజ్డ్ పర్సన్ కిందికి దిగలేకపోయారు. సో నార్మల్గా యంగ్గా ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేయాలి, జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకున్న వాళ్ళు మంచిగా దిగేసి చూడవచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చాలా రీసౌండ్స్ వచ్చేస్తున్నాయి. సో ఆ రీసౌండ్స్కి అయితే నేను చాలా మంచిగా ఎంజాయ్ చేశాను. ఫ్రెండ్స్ చూసారా, ఇక్కడతో బొర్రా కేవ్స్ అనేవి అయిపోయాయి. సో బొర్రా కేవ్స్ అయిపోగానే నెక్స్ట్ జిప్ లైన్ కూడా ఉంది. సో చూసుకుంటున్నారు కదా, ఇక్కడ బొర్రా కేవ్స్ది జిప్ లైన్ వాళ్ళు కూడా కొత్తగా పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే per personకి 500 ఛార్జ్ చేస్తున్నారు బోత్ సైడ్స్. సో ఒక్కసారి చూసుకుందాం ఎలా వస్తుందనేది. సో ఇది ఎగ్జాక్ట్ బొర్రా కేవ్స్ ఎంట్రన్స్ దగ్గరనే ఉంది. సో అక్కడ ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ రెడీగా ఉన్నారు సో ఎక్స్పీరియన్స్ చేయడానికి. సో చూద్దాం. ఇక్కడ రెడీ అవుతుంది మా కార్తిక్ అన్న అండ్ మహేష్ కూడా, కార్తిక్ ఇద్దరు రెడీ అవుతున్నారు. సో వాళ్ళైతే ఫస్ట్గా కొంచెం భయం అవుతుందని చెప్పారు. సో తర్వాత వాళ్ళైతే రెడీ అయిపోయారు. చూద్దాం ఎలా అయిపోతారు. సో వాళ్ళు క్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో అందరికీ క్యాబ్ కంపల్సరీ పెట్టాలి కదా. సో చూసారు కదా, ఈ కొన నుంచి మొత్తం లాస్ట్ కార్నర్ దాకా వెళ్తుంది. సో అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ అటు నుంచి
వేరే రూప్ నుంచి మళ్ళీ రిటర్న్ వస్తారనమాట. సో చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను. అప్రాక్సిమేట్లీ ఒక 500 మీటర్స్ దాకా ఉంటుండొచ్చు ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి. సో మధ్యలో పెద్ద లోయ ఉంది. సో ఇప్పటిదాకా మీరు అక్కడికి వెళ్ళేది చూస్తారు కదా, ఇప్పుడు రిటర్న్ వచ్చేది చూపిస్తున్నాను చూడండి. సో ఆ కార్నర్ నుంచి మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. సో ఎవరైనా జిప్ లైన్ది ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే డెఫినెట్లీ బుర్రా కేవ్స్ వెళ్ళినప్పుడు చూడండి, ట్రై చేయండి. సో డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు ఈ ట్రిప్, ఇది రైడ్ని. ఇట్లా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము ఇక్కడనే బుర్రా కేవ్స్లో ఆన్ ద వేలో వెళ్ళేటప్పుడు మేము బ్యాంబో చికెన్ తిన్నాం. అండ్ చాలా బాగుంది టేస్ట్. 500 తీసుకున్నాడు బ్యాంబో బిర్యానీకి. అండ్ హాఫ్ కేజీ బ్యాంబో చికెన్కి 300 దాకా తీసుకున్నాడు. సో దాని తర్వాత మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ అరకుకు స్టార్ట్ అయిపోయాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది హోటల్ ఆరాధ్య. సో అరకులో స్టే చేయాలనుకున్న వాళ్ళు నేను నా నుంచి ఇచ్చే సజెషన్, దీంట్లో స్టే చేయొచ్చు. సో రూమ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ కార్ పార్కింగ్ కూడా ఉంది. సో ఒకసారి రేట్స్ చూసుకోండి. అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను డిస్ప్లే పైన ఇస్తున్నాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్. చూడండి, రూమ్స్ చూసుకుంటే ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. సో ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్, మేము స్టే చేసింది సెకండ్ ఫ్లోర్లో. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఒకసారి చూసుకోండి. సో ఫర్నిచర్ కూడా చాలా బాగుంది అండ్ వీళ్ళు మెయింటెనెన్స్ కూడా చాలా మంచిగా చేస్తున్నారు. మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది ఒకసారి వీడియోలో చూస్తే. సో ఇది మేము స్టే చేసిన రూమ్స్లో దగ్గరలో. సో ఇది కాంటాక్ట్ డీటెయిల్స్, కావాలంటే ఎవరైనా తీసుకొని కాంటాక్ట్ అవ్వండి. మీకు కంప్లీట్గా ఇప్పుడు రూమ్ చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి మీరే రూమ్ ఎలా ఉందని చెప్పేసి. సో కింగ్ సైజ్ బెడ్ ఇచ్చాడు అండ్ కూర్చోవడానికి సోఫాలు కూడా ఇచ్చాడు. అండ్ బాత్రూమ్స్ కూడా చాలా కొంచెం బాగున్నాయి, కాకపోతే కొంచెం స్పేస్ తక్కువ ఉంది, చిన్న ఉన్నాయి కొంచెం. అండ్ 2 చైర్స్ ఇచ్చాడు కూర్చోడానికి. బ్లాంకెట్ కూడా ఇస్తారు. సో ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్ కూడా మంచిగా ఉంది. సో మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఓపెన్ ప్లేస్ అండ్ సైలెంట్గా ఉంటుంది, నో డిస్టర్బెన్స్ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.